తొలి పలకరింపు ఉగాది, తెలుగింటి ప్రతిలోగిలి పులకరింపు ఉగాది. తీయని ఆమని తొలి పలకరింపు ఉగాది, తెలుగింటి ప్రతిలోగిలి పులకరింపు ఉగాది. అరుదించెను మన కోసం జయనామవత్సరం, జయ 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 విజయాల స్వాగతాలు పలుకుదాం. అరుదించెను మన కోసం జయనామవత్సరం, జయ 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 విజయాల స్వాగతాలు పలుకుదాం. ఇదే నిబామి శోక సంతాపం మమ శోక సదా కురు. తెలుగు వెలుగు జగమంతా విరిసేలా, తెలుగు వారి తీయదనం తెలిపేలా, తెలుగు వెలుగు జగమంతా. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మా S9 టీవీ ప్రేక్షకులందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. S9 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ హెవిలాంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మా వీక్షకులందరికీ మంచిగా విషయాలు. సో మన ఉగాది అని అంటే మీ దగ్గర చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. కాకపోతే మన తెలుగు ఆనవాయితీ ప్రకారం ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి ముందు మన దైవాన్ని ఆనవాయితీగా పాటిస్తాం కదా. సో ఈరోజు కూడా మీరందరూ ఏదైనా ఒక దైవభక్తి గీతం పాడితే వినాలండి. ఖచ్చితంగా అండి. ఏదైనా ఒక మంచి శుభకార్యం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం వినాయకుడిని పూజిస్తాం కదా. సో ఇప్పుడు అందరం కలిసి వినాయక శ్లోకం పాడతాం. ఓకేనా? చలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణేష్ మహారాజ్ కి జై. శ్రీ గురుభ్యో నమః. ఓకే, చాలా చక్కగా పాడారండి ముగ్గురు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ ఉగాది ప్రత్యేకత ఏంటి మీలో ఎవరికైనా తెలుసా? చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకోవడం అనేది తరతరాలుగా మన పూర్వీకులు అందరూ నిర్ణయించారు. సో అదే ఆనవాయితీగా జరుగుతుంది. యుగానికి ఆది కాబట్టి దీనిని యుగ ఆది ఉగాది అని పిలవడం జరుగుతుంది. అండ్ ఉగాదిని అసలు మనము ఎందుకు ఉగాది రోజు ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము? యుగ ఆది ఏంటి అని అంటే, పూర్వం సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి, అంటే దొంగిలించి అది తీసుకొచ్చి సముద్రం లోపల దాక్కున్నాడంట. అప్పుడు విష్ణుమూర్తి తన దగ్గర నుంచి ఎలాగైనా అవి తీసుకురావాలి అని చెప్పేసి మత్స్యావతారం ఎత్తి విష్ణుమూర్తి సముద్రం లోపలికి వెళ్ళి ఆ రాక్షసుడి దగ్గర ఉన్న ఆ వేదాలన్నింటినీ కూడా తను తీసుకొచ్చేసి బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చేసాడంట. అదే రోజున చైత్ర శుద్ధ పాడ్యమి. సో అందుకని చెప్పేసి యుగానికి ఆది, వేదాలన్నీ బ్రహ్మదేవుడికి మరలా తిరిగి వచ్చిన రోజు కాబట్టి, యుగానికి ఆది కాబట్టి ఉగాది అని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సూపర్ అండి. ఇందు గారు చాలా చక్కగా చెప్పారు ఉగాది ప్రత్యేకత ఏంటో అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇందాక మీరు టెంపుల్లో మిమ్మల్ని చూశాను, ముగ్గురిని ఒక శ్లోకాన్ని చదివారు కదా, చక్కగా చదివారు, చాలా బాగుంది. సో ఆ శ్లోకాన్ని మరొకసారి మా ప్రేక్షకులందరి కోసం చదివి వినిపించి దాని భావం మీలో ఎవరికైనా తెలిస్తే ఒకసారి చెప్తారా? అండ్ మీ ముగ్గురి పేర్లు? నా పేరు మోనికా. నా పేరు ఇందు అండి. నా పేరు అన్వేష్ అండి. ఒకసారి ఆ శ్లోకం ఖచ్చితంగా. ఓకే. త్వమితి శోక నిరావిష్టి మధుమాస సముద్భవం నిభామి శోక సంతప్తాం మమ శోక సదా కురు. అయితే ఈ శ్లోకం ఏదైతుందో మనకు పురాణాల నుంచి తీసుకున్నట్లయితే వాళ్ళు ఈ ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని తీసుకొని ఈ శ్లోకాన్ని చెప్పి ఉగాది పచ్చడిని స్వీకరించాలని మనకు ఆచారంలో ఉందన్నమాట, ఆనవాయితీ ఉంది. ఉగాది పచ్చడి ఏంటంటే మనకు ఆయుర్వేదానికి సంబంధించినంతవరకు మనకు శరీర ఔషధ గుణాలు అన్నింటినీ చాలా బాగా అందిస్తుంది. సో మనం ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తామంటే ఈ శ్లోకం చెప్పాలని శాస్త్రంలో ఉందన్నమాట. ఈ శ్లోకాన్ని చెప్తూ మనం ఉగాది పచ్చడిని స్వీకరించాలి.
పచ్చడి. ఉగాది పచ్చడి అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఆయుర్వేదానికి సంబంధించి ఇందులో అన్ని రకాల ఔషధ గుణాలు మన ఆహారంలో చేర్చుకొని స్వీకరించడం అనేది ఒక చిన్న ఆనవాయితీగా. యాక్చువల్లీ ఇది మనకు పెద్దలు ఎందుకు పెట్టారంటే సంవత్సర ప్రారంభంలో ఇలా జీవితంలో కలిగే ఒడిదుడుకులకు కానివ్వండి, ఇలాంటి వాటికన్నిటికీ కానివ్వండి ఈ శ్లోకాన్ని చెప్తూ, ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉగాది పచ్చడిని అన్ని రుచులతో కలగలిపిన ఒక ఉగాది పచ్చడిని తీసుకొని అన్ని జీవితంలో మనకు ఎదురయ్యే కష్టసుఖాలన్నింటినీ తీపి, చేదు ఇలాంటివన్నీ కలిసి పంచుకునే అంశం మీద ఈ మంత్రాన్ని చెప్తూ ఈ పచ్చడిని స్వీకరించాలని మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. సూపర్ సూపర్ రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు. సో ఉగాది పచ్చడి అన్నారు కదా, మీలో ఎవరైనా ఉగాది పచ్చడి గురించి చెప్పాలంటే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో మనం వాడేది తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం. సో ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. అయితే ఇప్పుడు ఋతువుల మార్పుల వల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి కదా, వాతవా లేకపోతే కళ్ళు అని ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అవి రాకుండా మనం ఉగాది పచ్చడి తీసుకున్నట్లయితే అవన్నీ ప్రాబ్లమ్స్ నుండి మనకు దూరం చేస్తుంది అనమాట. అందుకే మనం ఫస్ట్ నుండి కూడా ఉగాది పచ్చడిని అలా తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా అండ్ అలాగే సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పడంతో మనం కూడా అలాగే ఆచరించుకుంటూ వస్తాం. ఓకే, చాలా చక్కగా చెప్పావు మౌనిక. ఇందాక సైంటిఫిక్ అనేది అన్నావు, దాని గురించి ఎవరికైనా తెలుసా సైంటిఫిక్ రీజన్ ఉంది అని? యాక్చువల్లీ సైంటిఫిక్ రీజన్ అంటే ఇప్పుడు మనము ఉగాది అంటే ఉగాదికి పేరు రావడానికి కారణము ఉగానికి స్టార్టింగ్ ఆది కాబట్టి ఆది యుగాది అని అంటారనమాట. అయితే ఇప్పుడు మనకు సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయని మనకు తెలుసు, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి అనమాట. అయితే ఇప్పుడు మన ఎర్త్ అనేది సంవత్సరం మొత్తం తిరుగుతుంటుంది. దాన్ని తిరగడానికి 365 డేస్ అవుతుంది. ఈ 365 రోజులు తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఈ మన ఎర్త్ సూర్యుడికి దగ్గరగాను దూరంగాను అట్లా వెళ్తుంది అనమాట. అయితే ఈ తిరగడంలో ఏంటంటే కాలంలో కొన్ని మార్పులు వస్తాయి. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు ఎండాకాలము, కొంచెం దూరంగా ఉన్నప్పుడు వర్షాకాలము, ఇంకాస్త దూరంగా ఉన్నప్పుడు చలికాలము, ఇలాంటివి వస్తుంటాయి అనమాట. ఈ మనకు ఋతువుల్లో చేశారు. గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు, శిశిర ఋతువు, వర్ష ఋతువు అని ఇలా చేశారనమాట. ఈ ఋతువుల కాలంగా మనకు తెలుగులో మంత్స్ ఉంటాయండి. చైత్రమాసం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇలా. ఏంటంటే చైత్రం అనేది మనకు స్టార్టింగ్ మంత్ తెలుగు ప్రకారం. ఈ ఉగాది నుంచి మనకి పాడ్యమి, విద్య, తద్య, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అండ్ ఇలా మళ్ళీ పాడ్యమి అంటూ చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 15 డేస్కి ఇలాగా పౌర్ణమి వస్తుంది అనమాట. అయితే ఒక 15 డేస్ని శుక్రపక్షం అని, ఒక 15 డేస్ని శుక్రపక్షం అని అంటారనమాట. ఈ శుక్రపక్షము అనేవి కలిపితే ఈ 15 డేస్ కలిపితే ఒక మంత్ అవుతుంది అనమాట. ఇదేంటంటే ఈ ప్రతి మంత్ మనకు ఈ మంత్స్ అంటే తెలుగు కాలమానం ప్రకారం, మనకు తెలుగు పంచాంగం ప్రకారం ఇవి చేస్తారు. ఈ మంత్స్ అంటే ఏంటంటే ఇవి మనకు 12 ఉన్నాయండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం అని ఇలా 12 మంత్స్ ఉన్నాయి మనకు తెలుగులో కూడా. ఇదేంటంటే వసంత ఋతువు అంటే మనకు లాస్ట్లో శిశిర ఋతువు అయిపోయిన తర్వాత వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ శిశిర ఋతువులో ఏంటంటే ఎండలు బాగా ఉండడం వల్ల వృక్షాలన్నీ తన ప్రాణాన్ని కోల్పోయి మొత్తం జీవక్రియను లాస్ అవుతుందంట. అప్పుడు సన్ మనకు చాలా బాగా తెలిసి ఉంటుంది. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ మీకు తెలిసి ఉంటుంది, మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటారు. సూర్యరశ్మి అనేది మనకు బాడీలో మన జీవక్రియకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అది సూర్యరశ్మి అనేది. సో ఈ వసంత ఋతువు ప్రారంభం నుంచి ఏంటంటే చెట్లు మళ్ళీ చిగురించి పోయడం కానీ ఇలాగా. ఈ యుగాది అనే దానికి ఇది కూడా ఒక నిదర్శనం అనుకోవచ్చండి మనం. ఇదేంటంటే మనకు న్యూ లైఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో ప్రకృతి కూడా న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ సైంటిఫిక్ రీజన్స్. ఈ వసంత ఋతువు ఏంటంటే భూమి 365 డేస్ తిరుగుతున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా క్యాలిక్యులేట్ చేశారనమాట. ఈ ఋతువు అని ఇలా క్యాలిక్యులేట్ చేసి పర్టికులర్గా ప్లేస్ ఫిక్స్ చేస్తారు. అదేంటంటే చైత్ర శుద్ధ పాడ్యమి అనేది ఫస్ట్ డే అనమాట. ఇప్పుడు మనము జనరల్గా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే జనవరి 1 అంటారు కదా. ఆ జనవరి 1 అంటే అది మనది కాదు, యాక్చువల్గా మనది ఏంటంటే ఉగాదిని ఒక పండుగల కంటే సైంటిఫికల్గా చూసుకుంటే మన తెలుగు సంవత్సర కాలమానం ప్రకారం ఇది మనకు ప్రతి సంవత్సరానికి మొదటి రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా మంచిదండి. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. అండ్ మీరు ఎలా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాదిని?
ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఉగాది అనేది మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనొచ్చు. సో ఇంట్లో వాళ్ళంతా చక్కగా పొద్దున్నే స్నానం చేసి అలాగే ఇంటి ముందు తోరణాలు కట్టి మా కులదైవం నరసింహస్వామి అన్నమాట గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని సాయంత్రం వరకు మా కుటుంబ సభ్యులతో వెళ్ళి చాలాసేపు అక్కడ గడిపి అలాగే ఇంటి ముందు మేము మా సిస్టర్స్ కానీ లేకపోతే మా పక్కింటి వాళ్ళు కానీ అందరం కలిసి ముగ్గులు వేయడం, అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఉగాది పచ్చడి తింటాం. దాని తర్వాత అన్నీ అంటే ఉగాది పచ్చడి నుండి స్టార్ట్ అయ్యి మొదలై అన్నీ అయ్యాక టెంపుల్ అనేది మేము లాస్ట్లో ఎంచుకుంటాం అనమాట. సో టెంపుల్కి వెళ్ళాక అక్కడ చాలాసేపు కూర్చొని సాయంత్రం వరకు కూర్చొని మేము తీసుకొచ్చిన ప్రసాదం ఏదైతే ఉంటుందో పచ్చడి ఏదైతే ఉంటుందో అది భక్తులకి పంచుతాం. అయ్యగారు మాటలు వింటాం, సాయంత్రం వరకు అక్కడే గడుపుతాం. సో ఉగాది అనేది మాకు ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో ఇలా జరుపుకుంటాం. అలాగే మా మదర్ కూడా ఏదైనా బూరెలు గారెలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇంపార్టెంట్ డే కాబట్టి సో ఆ రోజున అవన్నీ ఉంటాయి కాబట్టి జనరల్గా సిస్టర్స్తో బ్రదర్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ అవన్నీ కూడా తింటూ బాగా సరదాగా గడుపుతాం. మనకు చక్కగా చెప్పావు. అండ్ మనందరం గుర్తు చేయాల్సి వస్తుంది, ఈరోజు మీరు ఎవరైనా పంచాంగం చూపించుకున్నారా? యాక్చువల్లీ నాకు ఎవ్రీ ఇయర్ బాగా అలవాటు అండి. ఉగాది అంటే మనము ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఈ కాలమానం ప్రకారము ఇందాక చెప్పినట్లే ఈ డేట్స్ అవన్నీ చైత్రం వైశాఖం ఇలా ఏ మంత్లో మనకి ఎలా ఉంటుంది, మనకు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా పంటలు కానీ ఇలాంటివన్నీ ఏ విధంగా ఉంటాయి, మనకు రాజకీయ విషయాలు కావచ్చు, మనకు ఉద్యోగాల విషయాలు కావచ్చు, ఇంకా మన ఏ రాశులను బట్టి మన ఈ సంవత్సర కాలమానం ప్రకారం ఏ రకంగా ముందుకెళ్తుంది అన్నట్టుగా ఈ టెంపుల్ చూస్తారు కదండి. ఈ టెంపుల్లోనే ఈవినింగ్ పంచాంగం చెప్తారండి. సో నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను, ఈ పంచాంగాన్ని డెఫినెట్గా ఫాలో అవుతాను అనమాట. సో ఇదేంటంటే అండి మనకు ఈ రాబోయే ఒక సంవత్సరం మొత్తం ఈ కాలం అంతా ఏంటంటే మనం ఒక క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఈ సంవత్సరం అంతా ఏ కాలంలో వర్షాలు ఎక్కువ పడతాయా తక్కువ పడతాయా, అండ్ కాలంలో ఎలాంటి మార్పులు ఉంటాయి, చలికాలంలో ఈ కాలం అంతా ఎండాకాలంలో ఏమైనా ఎక్కువ ఎండలు ఉంటాయా, ప్రజల పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ మనము పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. సూపర్ అండి. మీ అందరి వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను, ఇంకొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. ఉగాది గురించి ఇంకా మీలో ఎవరికైనా ఎక్కువగా తెలుసా, ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అంటే? ఉగాది గురించి అసలు ఉగాది అనగానే కూడా ప్రతి సంవత్సరం మనం అందరం కూడా పొద్దున్నే లేచి తలకి నూనె పెట్టుకొని తల స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని మామిడి తోరణాలు కట్టేసి ఇల్లంతా పిండి వంటలు అండ్ ఉగాది పచ్చడి, దేవాలయాలు, దైవారాధనలు, ఇష్టదేవతారాధనలు చాలా ఉంటాయి. దీంట్లో మనం చేసే ప్రతి పనికి కూడా ఒక అంతర్యార్థం ఉందండి. అది కూడా ఏంటి అంటే పొద్దున మనం మొదలుకొని ఫస్ట్ స్టార్టింగ్ తలకి నూనె పెట్టుకొని తల స్నానం చేస్తాం. మనం తలకి నూనె పెట్టుకునే నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. అండ్ అలాగే తలంటుకునే నీటిలో గంగాదేవి కొలువై ఉంటుందంట. సో అందుకనే ఉగాది పండుగ రోజు మాత్రం ప్రత్యేకంగా పొద్దున లేవగానే మాత్రం తలంటుకొని తలకి నూనె పెట్టుకొని తలంటుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అండ్ ఆ గంగాదేవి గారి ఆశీస్సులు కూడా మనకి లభించాలి అనేసి ఖచ్చితంగా పండుగ రోజు పర్వదినాన మనం అలాంటి పనులు చేస్తూ ఉంటాము. తర్వాత యాజ్ యూజువల్ కామన్గా మామిడి తోరణాలు కట్టుకోవడం, ఇల్లంతా చక్కగా ముగ్గులు పెట్టుకోవడం, చుట్టాలందరితో కలిసి కూర్చొని పూజలు చేసుకోవడం, దేవాలయాలకి వెళ్ళడం, దైవారాధనలు, ఇష్టదేవుళ్ళని పూజించడం ఇవన్నీ చేస్తారు. కాకపోతే నార్మల్గా ఉగాది అంటే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మదేవుడు యుగానికి ఆదిగా ఈ పండుగని ప్రకటించారు కాబట్టి యుగానికి ఆది ప్రతిదీ కూడా యుగానికి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది అందరికీ తెలిసిందే. యుగాలలో కూడా మొదటిది, సంవత్సరాలలో మొదటిది, అలాగే మాసాలన్నింటిలో కూడా మొదటిదైన చైత్ర మాసంలోనూ, పక్షాలన్నింటిలో మొదటిదైన శుక్లపక్షంలోనూ, అలాగే తిథులన్నింటిలో కూడా మొదటిదైన పాడ్యమి రోజున అన్నీ కూడా మొదటిలోనే చేసుకుంటున్నాము. అది కూడా మొదటి రోజు, యుగ ఆది కాబట్టి మొదటి రోజు. ఆ మొదటి రోజైన వాటిల్లో కూడా మళ్ళీ పగలు రాత్రి రెండు ఉంటాయి. దాంట్లో కూడా మొదటిదైన పగల్లో ఎంచుకొని ఈ పగల్లో కూడా మొదటిదైన శివుడు ప్రాణాయామం చేసే వేళ. సో ఆ రోజు మాత్రం అదే టైంకి నేను యుగాన్ని మొదలు పెడతాను అనేది బ్రహ్మదేవుడు నిర్ణయించుకొని మనకి యుగ ఆదిని ప్రకటించారనమాట, బహుకరించడం జరిగింది.
సో అలాగే మనం అప్పటి నుంచి కూడా యుగాదిని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాము. యాక్చువల్లీ మనం ఇప్పుడే అనుకుంటాము, బట్ మహాభారతం కాలం నుండే యుగాదిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. యుగాది పచ్చడి అవన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నాయి. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు ఉగాదిని పర్టికులర్గా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ ఎండింగ్లో ఆర్ ఏప్రిల్ స్టార్టింగ్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఆ కాలంలో ఎలాగంటే అండి మహాశివరాత్రి లైక్ మకర సంక్రాంతి నెక్స్ట్ రోజున మనం చైత్ర శుద్ధ పాడ్యమి అని చెప్పేసి వాళ్ళు ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి చాలా 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 ప్రాముఖ్యత కూడా ఉంది పూర్వంలో. సో అప్పటి నుంచే అందరూ సెలబ్రేట్ చేసుకోవడం, ఆ రోజు రాజరికం చేయడం, రాజులను పూజించడం అనేది ఆచారంగా చేసుకుంటాము. సో మన తెలుగు రాష్ట్రంలో వచ్చేసి చంద్రయానాన్ని అనుసరించి మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ మన రాష్ట్రమే కాకుండా చాలా రాష్ట్రాలు లైక్ పంజాబ్, అస్సాం, మధ్యప్రదేశ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు కూడా ఈ ఉగాది పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు చంద్రయానాన్ని కాకుండా సూర్యయానాన్ని అనుసరించి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది అనేది సెలబ్రేట్ చేసుకుంటారు, బట్ సేమ్ పర్టికులర్ డేట్ సేమ్ మనం సెలబ్రేట్ చేసుకున్న డేట్ని మాత్రం సెలబ్రేట్ చేసుకోరు. సో ఇంకా చాలా ఉంది ఉగాది గురించి మనం చెప్పుకోవడానికి, బట్ మేము తెలుసుకుని అయితే ఇంతే మాకు తెలిసింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ముగ్గురు ఉగాది అని తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు కొంచెం. సో ఓకే, ఉగాది అంటే తెలుగు పండుగ కాబట్టి ఎవరైతే ఒక్క నిమిషం తెలుగులో కరెక్ట్గా మాట్లాడతారో చూద్దామా మీరు ముగ్గురిలో? ఓకే, మీరు ఇక్కడికి వచ్చారు కదా, సో మార్నింగ్ నుంచి ఏమేం చేస్తారు మొత్తం నాన్ స్టాప్గా తెలుగులో చెప్పండి. ఉగాది పర్వదినం. ఉగాది పర్వదినాన ఈరోజు పొద్దున్నుండి అయితే స్నానం చేశాను. స్నానం చేశాక ఇంట్లో ముగ్గులు ఉంటాయి కదా, సో ముగ్గులు అవన్నీ చేసుకున్నాము. దాని తర్వాత ఇంటి ముందు తోరణాలు కట్టడం, అలాగే మా అమ్మగారు కొన్ని పిండి వంటలు చేశారు, అవి కూడా తిన్నాం. అమ్మగారు సో అమ్మగారు పిండి వంటలు చేశారు, దాన్ని కూడా తిన్నాం. చెల్లెళ్ళు, అన్నయ్యలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో పాటు కూడా బాగా సంతోషంగా గడిపాము. ఎలా వచ్చారు ఇక్కడికి? మిత్రులతో వచ్చానండి. ఎలా వచ్చారు? ఏ వెహికల్లో వచ్చారు? అవును, లేదు, మేము వాహనంలో వచ్చాము, ద్విచక్ర వాహనంలో వచ్చాము. అలాగే ఏంటంటే అయితే మొత్తానికి ఇక్కడ గుడి దగ్గర వచ్చి ఇక్కడ పండగ జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మాకైతే. అండ్ ఉగాది అనేది అందరూ జరుపుకునే ఒక పెద్ద వేడుక. సో మీ అందరికి కూడా నిజంగా ఉగాది శుభాకాంక్షలు. అండ్ మీ లైఫ్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి, అండ్ ఇక్కడ అందరూ హ్యాపీగా ఉండాలి ఉగాది సందర్భంగా మీరు కోరుకుంటున్నాను. ఓకే, ఇందు గారు చక్కగా చెప్పారు ఇప్పటివరకు అయితే అన్నీను. సో ఏదైనా ఒక మ్యాటర్ గురించి మీకు చాయ్ పెట్టడం వచ్చా? అది టీ అండి, వచ్చు కదా. సో దాన్ని ఒకసారి మొత్తం తెలుగులో చెప్పండి. చాయ్ పెట్టడం అయితే వచ్చు, కానీ అంటే తెలుగులో చెప్పాలి అంటే చాయ్ అంటే హిందీ కదా, మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దన్నారు కానీ హిందీ అని చెప్పలేదు కదా. తెలుగు పర్వదినం తెలుగు. ఓకే, మరి చాయ్ని తెలుగులో ఏమంటారు అనేది నాకు నిజంగా తెలీదు. శీతల పానీయం. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మీతో గడపడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. మా ఎస్ఎన్ వీక్షకులందరికీ మీ మాటగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును, ఓకే. సో S9 ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి, హార్ట్ఫుల్గా. S9 ప్రేక్షకులందరికీ కూడా మరలా ఒకసారి శ్రీ హెవిలాంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఏదైనా చెప్పాలనుకుంటున్నాము అని అంటే, ఉగాది ఎలాగైతే స్టార్ట్ అవుతుందో తెలుగు వాళ్ళ కొత్త పండుగ, తెలుగు మొదటి పండుగ కాబట్టి ఈ సంవత్సరం ఆరంభంతో పాటు మన అందరి జీవితాలలో కూడా ఒక మంచి వెలుగు రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ శ్రీ హెవిలాంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. యాక్చువల్లీ నేను ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాను. మనమందరం భారతీయులం అండి. మనము మన కల్చర్ని అంతా మర్చిపోతున్నాం, మన బేసిక్స్ అన్నీ మర్చిపోతున్నాం అండి, మన ఎథిక్స్ అన్నీ మర్చిపోతున్నాం అండి. ఉగాది నుంచి అయినా సరే మనం మన బేసిక్స్ని గుర్తు చేసుకొని ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకుందామండి. ఏంటంటే ఇంటి ముందు కల్లాపి చల్లడము, గుమ్మానికి పసుపు రాసుకోవడం, ఇంటి ముందు తోరణాలు కట్టుకోవడము,
అండ్ పసుపుతో మన దేవతామూర్తిని చేసి అక్కడ పూజించడం కానీ ఇలాంటి సైంటిఫికల్ థింగ్స్ చేయడం ద్వారా మనం ఏంటంటే మన కల్చర్ని మనం బాగా డెవలప్ చేసుకున్నట్లయితే అది మన సైంటిఫిక్స్ని మన ఎథిక్స్ని మనం తిరిగి తీసుకున్న వాళ్ళు అవుతాం. సో ఏంటంటే ఈ ఉగాది నుంచి మనము అందరము కనీసము వీలైనంత వరకు సైంటిఫికల్గా కానీ ఇది ఆచారాలని ఫీల్ అవ్వడం కంటే సైంటిఫికల్గానే ఫీల్ అవ్వడం చాలా మంచిదండి. సో మన ఉగాదిని ఇప్పటి నుంచి అయినా సరే మనం అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొకసారి. ఈ సంవత్సరం అంతా మీకు అంతా మంచి జరగాలని, సంవత్సర కాలం అంతా మీకు అందరూ ఆనందదాయకాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీతో గడపడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మౌనిక, ఇందు, అన్వేష్ అండ్ రెస్టారెంట్ టీవీ వీక్షకులారా అందరూ గమనిస్తున్నారు కదా. సో వీళ్ళ ద్వారా నేనైతే కొన్ని నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. మీలో కూడా కొంతమందికి తెలియని విషయాలను తెలియజెప్పిన వీళ్ళ ద్వారా చెప్పించానేమో అనుకుంటున్నాను నేను కూడా. సో బాయ్ బాయ్ అండి. తీయని ఆమని తొలి పలకరింపు ఉగాది, తెలుగింటి ప్రతిలోగిలి పులకరింపు ఉగాది. తీయని ఆమని తొలి పలకరింపు ఉగాది, తెలుగింటి ప్రతిలోగిలి పులకరింపు ఉగాది. అరుదించెను మన కోసం జయనామవత్సరం, జయ 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 విజయాల స్వాగతాలు పలుకుదాం. అరుదించెను మన కోసం జయనామవత్సరం, జయ 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 విజయాల స్వాగతాలు పలుకుదాం. ఇదే నిబామి శోక సంతాపం మమ శోక సదా కురు. తెలుగు వెలుగు జగమంతా విరిసేలా, తెలుగు వారి తీయదనం తెలిపేలా. తెలుగు వెలుగు జగ